ఈరోజు దేవుని వాగ్దానం లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడి రోజు మీతో గొప్ప వాగ్దానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నా ప్రియ సహోదరులరా, ప్రతి ఒక్కరి పాపమును క్షమించడానికి, ప్రతి ఒక్కరి రుగ్మతల నుండి విడిపించడానికి ఆయన దేవుడై ఉండి దేవలోకమును విడిచి కన్య మరియ గర్భాన ఎందు నిమిత్తం జన్మించాడంటే మీ కొరకు మా కొరకు లోక పాపముల రక్షణార్థమై ఆయన రక్షకుడిగా ఉదయించాడు. కాబట్టి ఆ రక్షకుని మీ హృదయంలో విశ్వసించి మీ నోటితో ఒప్పుకొని స్వీకరించండి. దేవుడు మీ ప్రతి పాపములను క్షమించి మీ యొక్క ప్రతి దోషముల నుండి విడిపించి మీ జీవితంలో ఈనాడే జన్మించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి మా కొరకు కన్య మరియ గర్భాన జన్మించిన దేవా, ప్రతి ఒక్కరి పాపముల నుండి శాపముల నుండి విడిపించి ప్రతి ఒక్కరికి నిత్య జీవమును అనుగ్రహించి నిత్య రాజ్యమునకు స్వతంత్రులుగా చేసి ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించుటకు, మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించుటకు ప్రతి ఒక్కరికి నీ యొక్క అభిషేకమును, అద్భుతమును, ఆశీర్వాదమును, స్వస్థతను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక.